హాయ్ ఫ్రెండ్స్, హెయిర్ బ్యాండ్ అనేది ఇంట్లో ఉండే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యేలా వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు రెడీమేడ్గా ఇంట్లో ఉండే మీరు చేసేసుకోవచ్చు. మీరు ఫస్ట్ కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే వీడియో అర్థమవుతుంది మీకు. ఇప్పుడు నేను హెయిర్ బ్యాండ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. మనం హ్యాండ్స్ హెమ్మింగ్ సూత్తో కూడా హెయిర్ బ్యాండ్ అనేది తయారు చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను మిషన్ మీద అనేది హెయిర్ బ్యాండ్ అనేది తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మీటర్ క్లాత్ అనేది హాఫ్ పట్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. పెద్ద హెయిర్ బ్యాండ్కి అయితే మీటర్ క్లాత్ కావాలి, చిన్న హెయిర్ బ్యాండ్కి అయితే మనం ఎంతెంత క్లాత్ కావాలనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మీటర్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను, హాఫ్ పట్ క్లాత్ తీసుకుంటున్నాను. లేదంటే మీరు ఏ క్లాత్ అయినా అవైలబుల్లో ఉంటే ఆ క్లాత్ అనేది తీసుకోవచ్చు. లేదంటే డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు మీరు కూడా అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హాఫ్ పట్ క్లాత్ అనేది తీసుకున్నాను. మీటర్ క్లాత్ తీసుకొని ఇలా 4 ఇంచులు వెడల్పు అనేది తీసుకొని అటు ఇటు అంచు అనేది కుట్టుకుంటున్నాను. అంచు కుట్టకపోయినా పర్వాలేదు, తర్వాత హెయిర్ బ్యాండ్ తయారైనాక మనం సూత్ తోటి అనేది టాకాలు అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మిషన్ మీద ఇలా కుట్ట అనేది వేసుకుంటున్నాను, చూపిస్తున్నాను కదా, అలా చూపిస్తున్నట్లు వేసుకోండి. కుట్ట అనేది వేసుకొని మీకు మిషన్కి సంబంధించి హెయిర్ బ్యాండ్కి సంబంధించే కాదు, మిషన్ రిపేర్స్కి సంబంధించి జిగ్జా మిషన్ గురించి, ఫ్రాక్స్ గురించి, బ్లౌజెస్ గురించి కూడా నేను 1 by 1 వీడియో పెడుతూ ఉంటాను. నా వీడియోస్ ఒకసారి చెక్ చేసి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అప్పుడే అర్థమవుతుంది మీకు. ఇలా అంచులు అనేది కుట్టేసుకున్నాం కదా, నేను 1/4 ఇంచు ఖర్చు పెట్టేసుకొని క్లాత్ అనేది ఇలా రివర్స్ తిప్పేసుకొని మనకి తిరగా పైకి ఉంటుంది కదా క్లాత్ అనేది, ఆ పైకి చూసుకొని ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టేసుకొని ఇలా కుట్ట అనేది వేసుకోవాలి. దీన్ని మనం రివర్స్ తిప్పుకోవాలి, ఖర్చు లోపలికి పోయేటట్టు తిప్పుకోవాలంటే మనం స్క్రూ డ్రైవర్ కానీ లేదంటే పినీస్ పెట్టేసి రివర్స్ తిప్పేసుకోండి. తిప్పేసి మీకు ఎలాస్టిక్ అనేది మీకు ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతుంది. సైజుని బట్టి ఎలాస్టిక్ అనేది ఉంటుంది. చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు అనేది మీకు ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి. ఇలా హెయిర్ బ్యాండ్కే కాదు, దీన్ని ఇప్పుడు క్లాత్ని సువ్వా లేదా పినీస్ పెట్టేసుకొని స్క్రూ డ్రైవర్తో అయినా సరే రివర్స్ తిప్పేసుకోవాలి. క్లాత్ అనేది ఇలా చూపిస్తున్నాను కదా, అలా తిప్పేసేసుకోండి. స్క్రూ డ్రైవర్తో అయితే ఈజీగా అయిపోతుంది. మీరు ఇంట్లో ఉండే సింపుల్గా ఈజీగా హెయిర్ బ్యాండ్లు అనేది తయారు చేసుకోవచ్చు ఈ వీడియో చూసి. ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పేసుకున్నారు కదా, మనం ఎలాస్టిక్ అనేది ఎంత తీసుకోవాలి అని అంటే పెద్ద హెయిర్ బ్యాండ్కి వచ్చేసి 10 పాయింట్లు అనేది సరిపోతుంది. ఇంచెస్లో వచ్చి 5 ఇంచులు అనేది హెయిర్ బ్యాండ్కి సరిపోతుంది. చిన్న హెయిర్ బ్యాండ్కి వచ్చేసి దాన్ని బట్టి తగ్గించి మనం హెయిర్ బ్యాండ్కి అనేది మనం ఎలాస్టిక్ తీసుకోవాలి. సైజుని బట్టి మనం హెయిర్ బ్యాండ్కి ఎలాస్టిక్ అనేది తీసుకుంటున్నాం కదా, నేను ఇప్పుడు 10 పాయింట్లు అనేది తీసుకున్నాను పెద్ద సైజు హెయిర్ బ్యాండ్ కాబట్టి. చిన్న సైజు హెయిర్ బ్యాండ్కి అయితే మనం 3 పాయింట్లు 4 పాయింట్లు సరిపోతుంది. ఇప్పుడు ఇంచెస్లో కావాలి అని అంటే 5 ఇంచెస్లు సరిపోతుంది. ఇప్పుడు పినీస్ తోటి హెయిర్ బ్యాండ్ని ఇలా ఎలాస్టిక్ అనేది ఇలా లోపలికి పెట్టేసి ఎలాస్టిక్ని ఇలా పినీస్ తోటి రివర్స్ తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేశాక హెయిర్ బ్యాండ్ని ఇలా ఒక దగ్గరికి అంతా ఒక సైడ్కి తీసేసుకొని ఎలాస్టిక్ని రెండింటిని కలిపి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. రఫ్ అనేది లాగితే మనకి హెయిర్ బ్యాండ్ అనేది ఎంత లాగినా కూడా తెగిపోదు. మనం సూత్తో కూడా కుట్టుకోవచ్చు. సూత్తో కుడితే ఏంటంటే తెగిపోతుంది త్వరగా, కాబట్టి నేను మిషన్ మీద ఇలా రఫ్ అనేది లాక్కుంటున్నాను. మీకు సూత్ తోటి ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సూత్తో కూడా హెయిర్ బ్యాండ్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇలా హెయిర్ బ్యాండ్ అనేది ఎలా తయారైందో చూసారా. ఇప్పుడు ఇందాక మనం ఖర్చు ఉంచాం కదా, అటు ఇటు అంచు కుట్టింది అనేది లోపలికి మడిచేసుకొని లోపలికి మనం సర్దేసుకోవాలి. లోపలికి ఇలా చూపిస్తున్నాను కదా, అలా చూపించినట్టే హెయిర్ బ్యాండ్ అనేది తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది, ఒకసారి వేసి చూడండి, చాలా లుక్ వస్తుంది హెయిర్ బ్యాండ్కి. చూసారా హెయిర్ బ్యాండ్ అనేది ఎంత బాగుందో. బేబీస్కి వచ్చేసి ఇలా హెయిర్ బ్యాండ్ అనేది తయారు చేసుకొని మనమే సొంతంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.